హాయ్ న్యూ మామ్స్, డే 7 రెసిపీకి అయితే ఈరోజు ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎప్పుడు పౌడర్తో కాకుండా ఉగ్గు ఇలా డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేయండి. పిల్లలకి చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి తిని కూడా. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం రండి. సో దానికోసం నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ అయితే రైస్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పు చాలా తక్కువ తీసుకోండి, పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి తక్కువే తీసుకోవాలి. సో ఇవైతే ఒక బౌల్లోకి యాడ్ చేసి ఒక 2 or 3 టైమ్స్ అయితే ప్రాపర్గా వాష్ చేయండి. పప్పు దినుసుల్లో మట్టి ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి తినిపించేటప్పుడు ఇబ్బంది రాకుండా ప్రాపర్గా అయితే వాష్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ నేను ఒక గ్లాస్కి అయితే తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి. సో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మెత్తగా కూడా అయిపోతుంది. ఇవన్నీ ఒక 4 hours అయితే సోక్ అవ్వాలండి. దానివల్ల న్యూట్రిషన్ వాల్యూ యాడ్ అవ్వడం కాకుండా పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. సో చూడండి, 4 hours తర్వాత ఇవి ప్రాపర్గా అయితే సోక్ అయిపోయాయి. మీరు కుక్కర్లో కూడా ఒక 4 or 5 విజిల్స్ పెట్టచ్చండి. నేను డైరెక్ట్గా బౌల్లోనే పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇది సిమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి. సో తర్వాత చూడండి, ఇది ప్రాపర్గా అయితే కుక్ అయిపోయింది. ఇది కొంచెం కూల్ అయిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే అనేసిద్దాము. సో ఒక్కసారి చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో. సో పిల్లలు తిననికి కూడా చాలా ఈజీగా, చాలా స్మూత్గా ఉంటుంది. కొంచెం గీ అయితే వేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో పప్పు దినుసులు ఏవైనా కూడా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది, పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. సో ఇలాంటి ఫుడ్స్ అయితే డెఫినెట్గా పెట్టండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.